నిజమైన అర్హులకు కాకుండా ఇతరులకు రాజకీయ అండదండలతో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు అన్యాయమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగొల్ల రంజిత్ కుమార్ అన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు కాలనీలో పూరి గుడిసెలు ఉన్న వారికి ఇళ్లను వారు సందర్శించారు. ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి, జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళల యొక్క గుడిసెలు చూసొస్తే చాలా హృదయ విచారకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నోళ్ళు బలిసినోళ్ళంతా బాత్రూమ్ అంతా కూడా లేని పరిస్థితి ఉన్నది. అదే దాంట్లోనే పడుకుంటున్నారు, అదే దాంట్లోనే వండుకుంటున్నారు. 3-4 పిల్లలున్నారు. బాత్రూమ్ అదే, కిచెన్ అదే, బెడ్రూమ్ అదే అన్న పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా మేము ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలకు ఎవరు కూడా ఈ పేదలు కనిపించలేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుడిసెల ముందరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మా భుజం మీద చేసి ఓట్లు వేసుకుని పోయే నాయకులకు ఒకటే విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మా బతుకులు కూడా మీకు కనిపించాలా. అసలు రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉండాలా. దురదృష్టవశాతం ఏంటంటే ఈ ప్రాంతాన్ని గతంలో ఏలిన పాలకులు, నేడు ఏడుతున్నటువంటి పాలకులు కూడా కేవలం వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి, వాళ్ళ బంధువర్గానికి రాజకీయ పదవులు ఇప్పించుకోవడానికి, వాళ్ళ వర్గాలను బాగు చేసుకోవడానికి తప్ప అధికారాన్ని ఇంకేదానికి వాడడం లేదు. ప్రతిపక్షము ప్రశ్నించడం లేదు, అధికార పక్షము ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్న అధికార పక్షంలోనే 2 వర్గాలు నేనెంత అని పోటీ పడుతున్నాయే తప్ప ఏ ఒక్కరు కూడా కిందికి స్థాయి, క్షేత్రస్థాయికి వచ్చి ఈ పేదల కన్నీటి బాధను చూసే నాదుడే లేడు. గట్టు మండలం తరతరాలుగా అత్యంత వెనుకబడినటువంటి మండలంగా చెప్తున్నాం. ఆసియాలోనే అత్యంత వెనుకబడిన మండలంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం జరిగినా గట్టు మండలం యొక్క ప్రజల యొక్క చెమట ఉంటది. పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేటువంటి మండలం గట్టు మండలం. అత్యంత అక్షరాస్యత పరంగా వెనుకబడినటువంటి మండలం గట్టు మండలం. మరి ఈ మండలాన్ని గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు దత్తత తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ఆ మాటని పక్కకి పెట్టి ఇప్పటికీ మమ్మల్ని కన్నీటి బాధ గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మేము సాగునీరు అందక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి. సరైనటువంటి విద్యా సౌకర్యాలు లేక మా పిల్లల్ని చదువు బంద్ చేపించి పనులకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని నాయకులు ఆలోచన చేయాలా, అధికారులు ఆలోచన చేయాలా. ఇట్లాంటి అత్యంత వెనుకబాటుతనానికి గురై నిజంగా నిరుపేదలైనటువంటి వీళ్ళకి ఇల్లు కేటాయించాల్సింది పోయి, వీళ్ళకి కాకుండా ఇక్కడ ప్రకటించినటువంటి 32 మంది జాబితాల లోపల ఉన్నోళ్ళకి ప్రకటిస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి కష్టాలు వర్ణాతీతం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని నిజమైనటువంటి అర్హులకి ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదే అయితే గనక, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మా పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటాము, మేము బలిసినోళ్ళకే ఇచ్చుకుంటాము, మాకు ఓట్లు వేయించిన వాళ్ళకే ఇచ్చుకుంటామంటే అది ప్రకటించండి ఓపెన్ గా. అలా కాకుండా నిజమైన నిరుపేదలకు మేము ఇల్లు ఇవ్వాలనుకున్నాము, ఇల్లు లేని, భూమి లేని నిరుపేదలకు మేము ఇల్లు కేటాయించాలనుకున్నాం అనుకుంటే మాత్రం ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే అప్పుడు నిజంగా మీది ప్రజాప్రభుత్వం అవుతుందని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, వెంటనే కలెక్టర్ గారు గట్టు మండలంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 25 నుంచి 35 మంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళ ఎవ్వరికి కూడా ఇండ్లు లేవు. మేము పరిశీలించినాం. కళ్ళున్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అదేం సీక్రెట్ కాదు. భూమి లేదు. ఎవరిని అడిగినా కూడా వీళ్ళకి ఈ ఊర్లో ఎవరిని అడిగినా ఉన్నాయమ్మా మీకు భూములు ఉన్నాయా, ఇల్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పక్క రాష్ట్రంలో పక్క ఊర్లో ఏమైనా బిల్డింగ్లు కట్టుకున్నారా? వీళ్ళే సాక్ష్యం. వాన వస్తే పండుకుని వాన బంద్ అయ్యేంత వరకు నిలబడాలా. పిల్లని వేసుకుని ఇంట్లో వేసుకుని ఆ పిల్ల మా చిన్న పిల్లని పక్కన పెట్టుకుని
ఆ పిల్ల ఎత్తుకుని కూర్చుంటే వాన తగ్గినాక పండుకున్న మా పరిస్థితి పిల్లలకే ఇచ్చారు కానీ లేనోళ్ళకి ఒక్కటి ఇచ్చలేరు అసలు ఇచ్చలేరు. ఉన్న వాళ్ళకే 3, 4 ఇచ్చారు పిల్లల చోట్లు, మాది కోట్లకే లేని వాళ్ళకి అసలుకి లేదు. దీనికి ఏమో వస్తుందనుకో సన్నెత్తలే కానీ ఇచ్చేటోళ్ళు లేరు. ఒక్కటే వీళ్ళకి ఏం లేదు. చిన్న పిల్లలు పని కోరాల ఒక గవర్నమెంట్ ఇల్లు లేదు. అంత మొదలు ఉన్న ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందే? డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందారా? ఏమి లేదు. ఇప్పుడు పెన్షన్ పెంచినారు కదా, పెన్షన్ ఇచ్చినారా? పెన్షన్ పెంచిస్తున్నారా? మీకు ఇక్కడ భూమి అని ఉంటుంది, రైతు మాకు రుణమాఫీ భూమి ఉంటేనే ఇచ్చేస్తారు. ఇది పరిస్థితి. కాబట్టి ఒకసారి అధికారులు, నాయకులు ఒకసారి ఇట్లాంటి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ, అత్యంత త్వరలోపల అన్ని గ్రామాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంని సాధ్యమైనంత వరకు మండలానికి ఒక్కొక్క మండలంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని తిరిగి ఎవరెవరైతే అర్హత ఉండి వాళ్ళకి నిజంగా ఇల్లు రాలేదో అట్లాంటి వాళ్ళందరినీ సమీకరించి పేదవారి తరఫున, ఇల్లు లేని వారి తరఫున, అట్టడుగు వర్గాల తరఫున నడిగడ్డ హక్కుల పోరాట సమితి వీళ్ళకి గొంతుకై, ఒక ప్రశ్నించే గొంతుకై వీళ్ళందరి తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలిసి జిల్లా కలెక్టర్ గారికి వీరి సమస్యలను విన్నవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.